గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. అగణిత మహిమలకు నిలయం తిరుచానూరు. తిరుచానూరులో చాలా అద్భుతంగా సిరుల తల్లి అమ్మవారు వెలసి ఉన్నారు ప్రధాన దైవతంగా. అక్కడ వెలసినటువంటి సుందరరాజస్వామి వారి యొక్క అవతార మహోత్సవాల్లో భాగంగా హనుమద్వాహన సేవ నేడు జరుగుతూ ఉన్నది. ఈ సుందరరాజస్వామి వారి యొక్క వైభవం అనేక శతాబ్దాలుగా భక్త బృందాల వారు తండోపతండాలుగా తరలివచ్చి అవతార మహోత్సవాల్లో పాలు పంచుకొని కొనియాడుతూ ఉన్నారు. స్వామివారికి ఆనందకర కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సకల లోకేశ్వరుడైనటువంటి సుందరరాజస్వామివారు హనుమద్ వాహనంపై ఊరేగుతూ ఉంటే మనోహరమైనటువంటి ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి సకల దేవతలు కూడా సమ్మోహనులై స్వామి సాక్షాన్ మన్మథ మన్మథ, ఎంత సౌందర్యమహితమైనటువంటి మూర్తి. మామూలుగా సౌందర్యము కోసమని చెప్పి అందరూ కూడా ఆభరణాలు ధరిస్తారు. కొన్ని పూమాలికలను వారి వారి యొక్క వర్ణానికి అనుగుణంగా ధరించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ పరమాశ్చర్యం ఏమిటి అని అంటే స్వామివారికి ఆభరణాలు అలంకారములు ఎప్పుడూ కూడా మనం అలంకార ప్రియో విష్ణు అనేటువంటి అంశాన్ని సగం విని ఓహో ఆయన అలంకార ప్రీతి ఉన్నది కనుక వాటి వల్ల స్వామి అందగాడవుతున్నాడు అని అనుకోకూడదు. ఆ యొక్క గొప్ప వైభవం కలిగినటువంటి సుందరరాజస్వామి వారు ఆ సింహ స్వరూపంలో ఉండేటువంటి ఆ తోరణం కింద వెళ్ళగొడుగుల కింద ఉన్నారు. ఎంత సౌందర్యమైనటువంటి సన్నివేశంలో ఆ స్వామివారిని చూసి భక్తులంతా కూడా పులకించిపోతూ ఉన్నారు. సీతమ్మవారు త్రేతాయుగంలో పృష్ఠమారోహి మేదేవి అని బతిమాలినా కూడా ఎక్కలేదు ఆవిడ. కానీ రామచంద్ర ప్రభువు మన్నించాడు హనుమద్వాహనాన్ని. ఈనాడు సుందరరాజస్వామి వారు కూడా హనుమద్వాహనాన్ని మన్నిస్తూ ఉన్నారు. వెళ్ళగొడుగుల కింద వాహన మండపం నుంచి బయలుదేరినటువంటి అవతార మహోత్సవాల్లో భాగంగా సుందరరాజస్వామి వారు చక్కగా కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. ఋతవస్సాగరాద్వీప వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. హనుమంతుని భుజాస్కంధాలపై రామచంద్ర ప్రభువు అధిరోహించినట్టుగా మనకు కిష్కింధాకాండలో కనబడుతుంది. అలాగే సీతమ్మ వారిని అన్వేషించినటువంటి తరువాత మళ్ళా యుద్ధకాండాదుల్లో కూడా హనుమంతుణ్ణి వాహనంగా స్వామివారు చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈ ఆంజనేయ స్వామివారు సూర్యుని వద్ద సకల శాస్త్రములు అభ్యసించినటువంటి వాడు. అందుకే స్వామికి
ఈనాడు వాహనస్థానీయుడయ్యాడు. ఆ కర్పూర నీరాజనాలు సుందరరాజస్వామి వారికి సమర్పించిన తరువాత ఆ శేషహారతిని ముందుగా అందుకునేటువంటి సేవాగ్రగణ్యుడు ఈ అతుల మతిమంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారే. అసలు ఋష్యమూక పర్వతంపై నుంచి సుగ్రీవాదులందరూ కూడా రామలక్ష్మణ రూపంలో ఉండేటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపాలను దర్శించారు. తరువాత ఈ ఆంజనేయ స్వామి వారిని చాలా గూఢముగా వెళ్ళి ఆ వచ్చినటువంటి వారేమో తాపస వేషంలో ఉన్నారు, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు, వారిని ఏమిటో తెలుసుకోవయ్యా అన్నారు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపి. మానవ బ్రహ్మచారి రూపాన్ని ధరించి మానవ రూపులే వెలుగొందుతున్నటువంటి రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వాళ్ళ రూపాలు చూసి ఆకర్షితుడై వాళ్ళకి నమస్కరించాడు. రాఘవో ప్రణిపత్యచ. మొదటి నమస్కారం హనుమంతుని జీవిత పర్యంతము రాముని పాదపద్మాలకు నమస్కరించే రామదాసుడిగా తీర్చిదిద్దింది. చంద్ర సూర్యో వసుంధరాం, ఆ ఇద్దరిని సూర్యచంద్రుల ఈ భూమిపైకి వచ్చినట్లుగా ఉన్నారు అని చెప్పి పేర్కొన్నారు ఆంజనేయ స్వామి వారు. అంటే ఆయన గ్రహించారు పరుడు నరుడై వచ్చాడు అనేటువంటి దాన్ని స్పష్టంగా తెలియనప్పటికీ దేవరహస్యమైనా కూడా బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు గ్రహించి ఆ భగవంతునికి వాహనస్థానీయుడయ్యాడు. ఆ భిక్షు రూపాన్ని ధరించి ఆయన వచ్చిన తరువాత రామలక్ష్మణుల యొక్క హృదయాన్ని ఆకర్షించే విధంగా చక్కగా మాట్లాడాడు. అందుకే రామచంద్ర ప్రభు వాగ్విదాంవరుడు ఆయన అంటాడు, లక్ష్మణ తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తమరిందమ. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఆయన ఎన్ని కర్పూర నీరాజనాలు ఇస్తే ఆ స్వామికి ఎక్కువ అవుతాయి చెప్పండి. అంత మూర్తిమంతమైనటువంటి అంత దీప్తిమంతమైనటువంటి స్వామికి ఆ నీరాజనాలు ఇస్తూ ఉంటే ఆబాలగోపాలం అంజలి ఘటించి నమస్కరించి ఆయన జన్మ చరితార్థమైనట్టుగా ప్రతి భక్తుడు కూడా భావన చేస్తూ ఉన్నాడు. మనం భగవంతుడి ఉత్సవాల్లో భగవంతుడిని దర్శించినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాం. ఎలా అయితే ఆంజనేయ స్వామి వారు తన గుణగణాలతో ఆ పరమాత్మని ఆయన చక్కగా తెలుసుకున్నాడో చక్కగా దర్శించాడో అలా మనం దర్శించాలి. రామాభిరామం నయనాభిరామం వాచాభిరామం వదనాభిరామం సర్వాభిరామం చ సదాభిరామం వందే సదా దాశరథించ రామం. మహానుభావుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూప సౌందర్యాలు ఎవరు తెలుసుకోగలుగుతారు? భక్తి శ్రద్ధలతో ఆయనను దర్శిస్తే ఆయన యొక్క ఘనత మనకు తెలుస్తుంది. ఎంతో అద్భుతమైనటువంటి భాగ్యం ఉంటే కానీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వీక్షించడం అనేటువంటిది మనుష్యులందరికీ కూడా లభించదు. కనుక హనుమంతుడు తన వినయము, విజ్ఞత, సంస్కారం, వాగ్ధార, వాగ్ధోరణి, ప్రభుభక్తి, సేవాపరత్వం ఇవన్నీ కలిగి ఉన్నాడు గనుక రాముడు ఆయన్ను చూసి గొప్పగా ప్రశంసించాడు. పైగా వ్యాకరణజ్ఞత, సంస్కారవంతమైనటువంటి వైదిక వాక్కులు విశేషంగా రామచంద్ర ప్రభువునే ఆకట్టుకున్నాయి. కళ్యాణి వాచం హృదయహారిణీం అన్నాడు. కళ్యాణీం వాచం హృదయహారిణీం గొప్ప యోగ్యతాపత్రం కదా. అంతేకాదు కత్తి ఎత్తి దూకేటువంటి శత్రువు కూడా
హనుమంతుని మాటలు వింటే వైరాన్ని వదిలి ఆయన్ని దగ్గరికి తీసుకోవాలి అనేటువంటి భావన వస్తుంది అని అన్నాడు. అంటే చూడండి, ఉద్యతాసి అరేరపి అనేటువంటి పరిచయంలోనే రాముడు గుణగ్రాహి కనుక ఆయన గ్రహించగలిగాడు ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని. మనం కూడా అటువంటి గొప్పవైనటువంటి లక్షణాలన్నిటినీ కూడా పుణికిపుచ్చుకోవాలి. హనుమంతుని మహత్వానికి, శ్రీరామ భక్తికి, శ్రీరామ సోదరుల యందలి భక్తికి, సీతామాత యందు ఉండేటువంటి అనన్యమైనటువంటి భక్తికి వాల్మీకి రామాయణం, అలాగే పద్మపురాణాంతర్గత పాతాళఖండం, అధ్యాత్మ రామాయణం, రామచరితమానస్ మొదలైనటువంటి అనేక గ్రంథాలు మనకు గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాయి. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో పరిచయమైనటువంటి ఆ సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుతో బలమైనటువంటి మైత్రిని మధ్యాహ్న ఛాయలా పెంచుకుంటూ ఉన్నాడు. అందుకు గొప్పవైనటువంటి సహకారములన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు అందిస్తూ ఉన్నారు. అసలు సముద్రోల్లంఘనం హనుమంతుడు చేసి ఉండకపోతే రాఘవుడికి అటువంటి కార్యము, సీతాన్వేషణ కార్యం అంత సులభం అయి ఉండేది కాదు. కనుక అటువంటి దాసుణ్ణి స్వామి ఎంపిక చేసుకుని ఈనాడు చక్కగా ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క శేషహారతిని ఆంజనేయ స్వామి వారు అందుకుని ధన్యుడవుతూ ఉన్నాడు. మనం అందరం కూడా అకళంకమైనటువంటి అటువంటి సేవా తత్పరత కనుక ఉంటే చాలా గొప్పదైనటువంటి అదృష్టం కలుగుతుంది. చూడండి ఎంత భక్తితో ఆశ్రయిస్తూ ఉన్నారు. సంప్రదాయజ్ఞులు ఉన్నారు, అలాగే సామాన్య భక్తులు ఉన్నారు, కోలాట వేషధారులు ఉన్నారు. కళామాధ్యమంగా స్వామిని సంకీర్తనాద్యుపాయాలతో ఆశ్రయిస్తూ ఉన్నారు. యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, శ్రీమారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. లోకంలో సాధారణంగా భోగం ఉండే చోట మోక్షం ఉండదు, మోక్షం ఉండే చోట భోగం ఉండదు. కానీ ఆంజనేయ స్వామి వారి ద్వారా కనుక మనం పరమాత్మ యొక్క వైభవాన్ని కనుక మనం కరతలామలకం చేసుకుంటే భోగమోక్షాలు రెండూ కూడా లభిస్తాయి అని అన్నారు పరాశరులు వారు. యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, శ్రీమారుతేః సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. అటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం తిరుమలలో బేడి ఆంజనేయ స్వామి వారిగా దర్శించి ముందుగా ఆ శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడిగా ఆయన్ని భావించి అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి స్వామివారికి ముడుపులు చెల్లించడానికి సన్నద్ధులవుతున్నాం. ఆ కోలాటాలతో పరమాత్మను ఎంత సంగీతమయంగా ఆరాధిస్తూ ఉన్నారు. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్యచరిత్ర అని పరమాత్మ స్వయంగా చెప్పాడు గనుక అందులో దాసభక్తికే కాదు రామ నామ గాన తపస్విగా కూడా హనుమంతుడు చాలా ప్రసిద్ధుడు. అటువంటి సమయంలో ఈ కోలాటాలు, రామవైభవ గానము, ఈ సుందరరాజ అవతార మహోత్సవాలను మరింత శ్రీమంతం చేస్తూ ఉన్నాయి. ఏకముఖుడైనటువంటి ఆంజనేయ స్వామి వారే కాదు, అలాగే బహుముఖుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శిస్తూ ఉంటారు. ఇక ఉపాసనా విధానంలో అయితే మంత్రశాస్త్రంలో స్వప్నాంజనేయుడు, వింశతి భుజ ఆంజనేయుడు, పంచముఖాంజనేయ స్వామివారు, చతుర్భుజ ఆంజనేయ స్వామివారు, అష్టాదశ భుజ ఆంజనేయ స్వామివారు, ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామివారు, ఇలాంటి మూర్తులు ఎన్నో గోచరిస్తూ ఉంటాయి. అంజనాచ తపఃకృత్వా హనుమంతం అజీజనత్. అంజనాదేవి 12 ఏళ్ళు గొప్ప తపస్సు చేసి వరపుత్రుడిగా ఆ యొక్క
వాయువు అనుగ్రహం చేత పొందినటువంటి సత్సంతానమే ఆంజనేయ స్వామివారు. కనుక అటువంటి వరపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామివారు చిలుకలతో అలంకృతమైనటువంటి మకర తోరణం కింద సుపుష్ప మాలికలతో వివిధ సొమ్ములతో విరాజులుతూ ఉండేటువంటి సౌందర్యమహితమైనటువంటి ఆ యొక్క సుందరరాజస్వామి వారి యొక్క వైభవాన్ని మనం ఈనాడు అవతార మహోత్సవాల్లో హనుమద్ వాహనం పైన దర్శిస్తూ ఉన్నాం. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. స్వామివారికి మళ్ళా చక్కని కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి సమయంలో కూడా దృష్టిదోషం అనేటువంటిది ఆయనకి జరగకూడదు అని. ఎందుకంటే సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు అన్నారు. సర్వావయవ సౌందర్య సంపద అంటే సమస్తమైన అంగముల యొక్క సౌందర్య సంపద చేత ఉంటాడు స్వామి. సర్వచేతసాం అంటే సమస్తమైనటువంటి చేతనులకు కూడా సదా, ఒకప్పుడు ఉంటాడు ఒకప్పుడు ఉండడు అని కాదు, ఎల్లప్పుడూ కూడా సమ్మోహనాయ, ఆ సమ్మోహము కలిగించేటువంటి సౌందర్యంతో ఉంటాడు గనక స్వామి అటువంటి నీకు మంగళమవుగాక అని ఆనందకర కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉండేవాడు. ఆ స్వామి నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ చక్కగా అర్చక స్వామి వారు ఆయన యొక్క సౌందర్యానికి అంతేకాదు ఆయన గుణసంపదకి కూడా ముగ్ధులైపోతున్నారు. నిత్యాయ అన్నారు. త్రికాలాబాధితమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ స్వామికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. నిరవధ్యాయ, ఎటువంటి హేయమైనటువంటి దోషము ఆ సౌందర్యమూర్తి యందు లేదు. సత్యానందచిదాత్మనే, సత్యము ఆనందము చిత్తు అనేటువంటి వాటిని నిజస్వరూపంగా కలిగినటువంటి వాడు. సర్వాంతరాత్మనే, సర్వ ప్రాణికోటి యొక్క మనస్సులలో ఆత్మస్వరూపుడుగా ఉండేటువంటి లక్ష్మీనాథుడైనటువంటి వాడు ఈ అద్భుతమైనటువంటి సుందరరాజస్వామి పెరుమాళ్ళు. ఆయన హనుమద్ వాహనం పైన ఎంత వైభవంగా ఆ నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ అన్నారు. అంటే స్వతహా తనకు తానే సర్వవిదే సమస్తము తెలిసినటువంటి వాడు. సర్వశక్తయే అన్నారు. అంటే సమస్త శక్తి సంపన్నుడా స్వామి. సర్వశేషినే, సమస్తము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ విశ్వంలో దానికి అంతటికీ కూడా ప్రధానత్వాన్ని వహించేటువంటి వాడు. సులభాయ, అంత ప్రధానుడైనప్పటికీ కూడా సులభముగా భక్తి చేత పొందదగినటువంటి వాడా స్వామి. సుశీలాయ, మంచి శీలము కలిగినటువంటి వాడా స్వామి. అటువంటి స్వామివారు మామూలు వాడా? ఈ భజనలతో అలా సులభంగా గోపికా భక్తికి అందిపోతూ ఉన్నాడు. కానీ ఆయన దది భాండు, ముచుకుందుడు, దాల్భ్యుడు, భీష్ముడు మొదలైనటువంటి పరతత్వము అయినటువంటి వారికి, పరతత్వ జ్ఞానము కలిగినటువంటి వారికి ఆయన తన యొక్క విభూతి ఇంతటిది అని అందకుండా ఉన్నాడు. అంటే ఆయన ఎంతటి వైభవము కలిగినటువంటి వాడో మహాజ్ఞానులైనటువంటి యాజ్ఞవల్క్యాదులు కూడా చెప్పలేకపోతూ ఉంటారు. పరబ్రహ్మస్వరూపుడు. పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ అన్నారు. అందుకే ఆయన పరస్మై బ్రహ్మణే, పరబ్రహ్మస్వరూపుడు ఎవరు? ఈ సుందరరాజస్వామి వారే. పూర్ణకాముడు అంటే ఎటువంటి కోరికైనా కూడా ఇంకా మిగిలి ఉన్నదేమో అని అనుకోకూడదు. అన్ని కోరికలు నిండినటువంటి వాడు ఆయన. పూర్ణకాముడు ఆయన. కోరికలే లేనటువంటి వాడు ఆయన. పరమాత్మనే, పరమాత్మస్వరూపుడు. పరతత్వాయ, పరతత్వస్వరూపుడు ఆయన. అటువంటి స్వామి ఈ యొక్క గొప్పవైనటువంటి కోలాటముల్లో ఉండేటువంటి ఆర్ద్రతాబంధురమైనటువంటి ఆ భక్తిని ఈనాడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా స్వామి ఈ భజనల్లో కోలాటాల్లో కాలం అయిపోతూ ఉన్నదే అని చెప్పి అనుకోడు.
ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అన్నారు. ఆకాలతత్వం అంటే కాలతత్వము ఉన్నంత వరకు ఉంటాడు. అంటే కాలతత్వమును గమనింపకుండా ఎల్లప్పుడూ తన యొక్క దివ్య సౌందర్యమూర్తిని దర్శించేటువంటి వారికి తనివి తీరనటువంటి అమృతము వంటి స్వరూపం వంటి వాడు స్వామి. అందుకే ఆయన్ని సుందరరాజస్వామి అంటున్నారు. ఆయన అవతరించినటువంటి ఆ యొక్క తిథిని పురస్కరించుకుని ఈ యొక్క అవతార మహోత్సవాలు ఇంత శోభాయమానంగా నిర్వహిస్తూ ఉంటే, ఏతదఖిలంబునకు తానీశ్వరుండే సకల భూతములలో తా పొదలువాడితడు. ఎవరీ స్వామి? ఈ సమస్త విశ్వానికి ప్రభువై సర్వ ప్రాణికోట్ల అంతరంగాల్లో వర్ధిల్లేటువంటి వాడు. గోపాంగనల మెరుగు గుబ్బచన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరిపూత ఇతడు. తాపసోత్తముల చింతాసౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. మెరుగులీనేటువంటి ఆ గుండ్రని పయ్యదలతో కనిపించేటువంటి ఆ సౌందర్య రసస్ఫూరితమైనటువంటి నారీ శిరోమణులకు ఆ పయ్యదలపై కనిపించేటువంటి కస్తూరి పూత ఆయన. ఘనమైనటువంటి మునిశ్రేష్ఠుల ధ్యానములనేటువంటి మేడలలో ప్రకాశించేటువంటి జ్ఞానమనేటువంటి దీపము. అంతేకాదు ఆ స్వామి దేవాధిదేవుణ్ణి మనం ఆశ్రయించి తరిస్తూ ఉంటే, ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటే, స్వామి సౌందర్యాన్ని నిరంతరము కూడా మనం అలా అవపోసన పడుతూ ఉంటే అంతటి తాదాత్మ్యత కలుగుతుంది. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదురాలోకము. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదురాలోకము. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు. అందరు దైత్యుల చంపి హరి పేరైనాడు. ముందట నేలిడి పట్టమునకు బ్రహ్మైనాడు. అందరు దైత్యుల చంపి హరి పేరైనాడు. అంది రుద్ర వీర్యము తానై హరుడైనాడు. అంది రుద్ర వీర్యము తానై హరుడైనాడు. ఎందున హనుమంతునికెదురాలోకము. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. ఎక్కువ హనుమంతునికెదురాలోకము. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు. చలగి మేరువు పొంత సింహమైనాడు.
జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు చెలగి మేరువు పొంత సింహమైనాడు